ప్రభుదేవ నయనతార మధ్య ప్రేమ ముగిసిపోయిన కథే. కానీ ఆ కథలో చిన్నపాటి విషాదం ఉన్నట్లు అనిపిస్తుందండి. అవును మరి, బ్రేకప్ ఎప్పుడు విషాదమే కదండి. మరీ అంత పెద్ద విషాదం కాదు, కానీ బ్రేకప్ అనేది విషాదంగానే అనిపిస్తుందంటూ ప్రభుదేవ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి. పెళ్లి దాకా వెళ్ళిన నయనతార ప్రభుదేవ ప్రేమ వ్యవహారం ఎలా బెడిసి కొట్టిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. అప్పటికే ప్రభుదేవ పెళ్లి చేసుకున్నాడు, అతనికి పిల్లలు కూడా ఉన్నారు. భార్య రమ్లత్కి విడాకులు ఇచ్చేసి నయనతారను పెళ్లాడదామనుకున్నాడు ప్రభుదేవ. కానీ వ్యవహారం బెడిసి కొట్టింది. రమ్లత్ రంగంలోకి దిగి నయనతారపై దుమ్మెత్తిపోసింది. ఓ దశలో నయనతార కాన్ఫిడెంట్గానే ఉన్న రమ్లత్కి మద్దతుగా మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో ప్రభుదేవాతో బ్రేకప్ వైపే మొగ్గు చూపింది నయనతార. ఆ ఎపిసోడ్లో తప్పు పూర్తిగా ప్రభుదేవ వైపే కనిపించింది. కానీ అంతకుముందే శింభుతో ప్రేమ వ్యవహారాన్ని నయనతార దాదాపుగా క్లైమాక్స్లోనే ముగించేసింది. ఆ తర్వాత ఆర్యాతో ఎఫ్ఐఆర్ అంటూ గాసిప్స్కి ఎక్కింది. ఇప్పుడు కూడా నయనతార ప్రేమలోనే ఉంది ఓ దర్శకుడితో. ప్రభుదేవ వైపే మిస్టేక్ ఉంటే నయనతారకి ఇన్ని లవ్ ఎఫైర్స్ ఎందుకు, బ్రేకప్ అవుతాయని వాదించేవారు కూడా చాలా మందే ఉన్నారు. తప్పనిసరి ఆ ఎపిసోడ్ గురించి ప్రభుదేవ కాస్త ఓపెన్ అయి స్పందించాడు. కానీ నయనతార ఈ వ్యవహారం గురించి ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సింపుల్గా నో కామెంట్ అనేస్తుంటుందండోయ్. మొత్తానికైతే సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద నయనతార లాంటి ఫిగర్ లేదని ఎంతమంది మాట్లాడినా ఆవిడ లాంటి మరో ప్రేమికురాలు కూడా దొరకరని చాలా మంది చెప్తున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.